ద డే ఆఫ్ ద జాకెల్ 1973 ఫిలిం. అసలు కంప్లీట్లీ బ్రిలియంట్ ఫిలిం. చాలా బాగుంటుంది సినిమా. సస్పెన్స్ఫుల్ డ్రామా ఫిలిం. ఇది యాక్చువల్గా స్నైపర్కి సంబంధించిన ఫిలిం కాబట్టి చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. ఎందుకంటే ఆ స్నైపర్ నిజంగా కాల్చడా కాల్వడా అన్న సస్పెన్స్ ఎలిమెంట్స్ ఏదైతే ఉందో అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో పర్టికులర్గా ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అవుతుంది. ఈ సినిమా మెయిన్ స్టోరీ ఏంటిదంటే ఒక ఫ్రెంచ్ అండ్ అల్జీరియా, ఈ ఫ్రెంచ్ పర్సన్ ఎవరైతే ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అల్జీరియాకి ఒక స్వాతంత్రం ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఈ అల్జీరియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొందరు ఈ ప్రెసిడెంట్ని చంపేద్దామని చెప్పేసి ట్రై చేస్తారు. బట్ చాలాసార్లు ట్రై చేసినా కూడా ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయినప్పుడు వీళ్ళు ఎవరైతే చంపడానికి ట్రై చేశారో ప్రెసిడెంట్ని, వాళ్ళు ఒక కిల్లర్ని హైర్ చేసుకుంటారు. అతనే మన హీరో. సో ఆ స్నైపరు, ఆ కిల్లరు వచ్చి ఈ ప్రెసిడెంట్ని చంపడానికి ఎట్లా అయితే తన ఐడెంటిటీ లేకుండా, అంటే అతని పేరేం తెలియకుండా జాకల్ అనే ఒక కోడ్ నేమ్తో వచ్చి ప్రెసిడెంట్ని చంపడానికి ప్రయత్నం చేస్తాడనమాట. దాంతోపాటు ఈ పోలీస్ ఎవరైతే ఫ్రెంచ్కు సంబంధించిన పోలీస్ డిటెక్టివ్ ఎవరైతే ఉన్నారో అతను ఈ కిల్లర్ని అండ్ ఈ మన స్నైపర్ హీరోని ఎట్లా అడ్డుకున్నాడు అనేది ఈ టోటల్ సినిమా అనమాట. అండ్ చాలా అంటే టామ్ అండ్ జెర్రీ ఫిలిం లాగా అనిపిస్తుంది. అంటే ఆ పోలీస్కు మన కిల్లర్కి మధ్య అండ్ చాలా డీటెయిల్డ్ వర్షన్ ఉంటుంది. అంటే కంప్లీట్గా ఇప్పుడు ఈ మన హీరో ఎవరైతే స్నైపర్ ఎవరైతే ఉన్నారో అతని ఐడెంటిటీ ఎట్లా మార్చుకుంటాడు అండ్ అతని ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎట్లా ప్లాన్ చేసుకుంటాడు. సేమ్ టైం ఆ పోలీస్ కూడా ఎంత స్ట్రాటజికల్గా ఫాలో అవుతాడు అండ్ అతను పట్టుకోవడానికి ఇతను కూడా చేసే స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక డాక్యుమెంటరీ ఫిలిం లాగా ఉంటుంది. అంటే నిజంగా జరిగిన ఒక సిచ్యువేషన్ని వాళ్ళు ఎట్లయితే నిజంగా కిల్లర్, నిజంగా పోలీస్ ఎట్లయితే పట్టుకుంటారో, ఎట్లయితే వాళ్ళు ఎస్కేపింగ్ ప్లాన్ చేస్తారో దాన్ని టోటల్ డీటెయిల్గా ఈ ఫిలింలో సమరైజ్ చేసి చూపిస్తారనమాట. అది ఈ ఫిలింకి చాలా ప్లస్ పాయింట్. అండ్ మనం చూస్తున్నప్పుడు కూడా ఓ మై గాడ్ ఇంత డీటెయిల్గా, అంటే అసలు నిజంగా కాల్చడా లేదన్న ఇంటెన్షన్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఉంటుంది. అది ఉంటూనే ఇవన్నీ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో మూవ్ అవుతూ ఉంటాయి. బట్ లాస్ట్ క్లైమాక్స్ పార్ట్ ఏదైతే ఉందో అది కొంచెం డిసప్పాయింటింగ్ ఉంటుంది. బట్ అది ఒక్కటి తప్ప మిగతాదంతా కూడా, అంటే డిసప్పాయింటింగ్ అంటే మనం ఎక్స్పెక్టేషన్ జరగదు అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. అండ్ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ ద డే ఆఫ్ జాకెల్ సిరీస్ ఉంది అండ్ ఇంకొక ఫిలిం కూడా ఉంది. బట్ ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. ఈ నావెల్ అడాప్షన్ ఫిలిం కాబట్టి ఇది ఫస్ట్ ఫిలిం. దీని తర్వాత వచ్చిన డే ఆఫ్ ద జాకెల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు చూడండి, అసలు వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ స్నైపర్ ఫిలిం అనమాట. బట్ అతను ఫైర్ చేసేది జస్ట్ 2 టైమ్సే మనం చూసేది ఫిలింలో. బట్ యాక్షన్ అసలు ఏమాత్రం లేకుండా కూడా అంత ఇంటెన్సిటీ అండ్ అంత కట్టిపడేసే డ్రామా ఉండడం అనేది ఈ సినిమా స్పెషాలిటీ అనమాట. వన్స్ మీరు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్ సినిమా అయిందనేది. నాకైతే పిచ్చిగా నచ్చింది. మీరు చూసినాక మీరు కూడా మీ ఒపీనియన్ షేర్ చేయండి కమెంట్స్లో కానీ అక్కడ. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఇట్.